విలువ తెచ్చింది. సిలువ లేకపోతే మనిషికి విలువ లేదు. సిలువే వేయబడకపోతే, సిలువ మరణం పొందకపోతే, యేసు ప్రభువారు సిలువలో వేలాడబడకపోతే మానవానికి ప్రతి ఒక్కరికి పాపము నుండి విడుదల కలిగేది కాదు. పాత నిబంధనలో రాయబడి ఉంది, గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము వారు చేసిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తంగా కొన్ని వారి యొక్క పాపానికి పరిహారంగా ఎంతైతే పాపం చేశారో దానికి తగ్గట్టుగా దేవుడు చెల్లించమన్నాడు, బలి నడిపించమన్నాడు. అయితే కొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రభువే ఈ లోకానికి బలిగా దిగి వచ్చి మనందరి వరకు బలిపోయాడు. మనందరి వరకు ఆయన బలిగా మారిపోయాడు. ఆయన 3 మేకుల మీద 6 గంటల పాటు వేలాడ పట్టబడ్డాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి పునరుద్ధారుడై ఆదివారం ఇంకను పెందలగడగట తెల్లవారు చూడగానే 3 గంటలకి యేసు ప్రభువారు సమాధిని భక్తులు కొట్టుకుంటూ బయటకు వచ్చాడు. యేసయ్య సమాధిని ఎలా గెలిచాడో మనందరూ ఖచ్చితంగా సమాధిని గెలుస్తాం అనే నిరీక్షణతో ఈరోజు సమాధిని అడిగేస్తాను. చూసారా మీరు? ఎట్లా సమాధిని అడిగేస్తారు, లైటింగ్ పెట్టేస్తారు. సమాధి గ్రౌండ్ లా ఉండదు అసలు. ఒకప్పుడు ఏమో సమాధుల దగ్గరికి వెళ్ళడం అంటే భయం, కానీ ఇప్పుడు ఈ రోజు సమాధి గ్రౌండ్ లో ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఒక ప్రత్యేకమైన దినం ఈ రోజు. క్రైస్తవులందరికీ తెలిసిన మార్గం ఏంటంటే, మా తాత చచ్చిపోయాడు ఒక రోజు లేగుతాడు, మన చచ్చిపోయాడు ఒక రోజు లేగుతాడు, మా నాన్న చచ్చిపోయాడు ఒక రోజు లేగుతాడు అనే నిరీక్షణతో యేసయ్య వచ్చాడు కనుక మా ఊళ్ళందరూ లేగుతారు అని ఒక రోజు అనుకున్నారు. నేను చెప్తున్నాను, 365 రోజులు మనం అనుకోవాలి. స్తోత్రంగా క్రైస్తవులకు ఏకైక నిరీక్షణ అంటే, పాస్టర్ గారు చచ్చిపోయినా, విశ్వాసం చనిపోయినా, సంఘ పెద్దలు చనిపోయినా, ఎవరి లోకంలో ఉన్న వారికన్నా రక్షించబడిన వారికి ఏ ఒక్కరు చనిపోయినా మన నిరీక్షణ ఏంటో తెలుసా? ఎంతలో మనం ఏడవకుండా దుఃఖపడకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మన యేసయ్య సమాధిని గెలిచాడు. మనం కూడా ఒక రోజు సమాధిని గెలవబోతున్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మరణం అంటే మనకు భయము లేదండి. మరణం అంటే మనకు భయం లేదు. మరణం అంటే మనకు అసలు ఒక రకమైన ఆశీర్వాదం. వీలైతే రేపు మరణం కోసం మరణపు కొన్ని విషయాలు చెప్తారు, మీకు జ్ఞాపకం చేస్తారంటే, మరణము క్రైస్తవునికి ఒక మేలు అని వ్రాయబడ్డది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చూడండి. కొన్ని విషయాలు అలాగే మీకు జ్ఞాపకం చేసి తర్వాత కొన్ని విషయాలు శిలువ కోసం జ్ఞాపకం చేద్దామని నేను సిద్ధపడ్డాను. 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సుగంధ తైలము కంటే మంచి పేరు లేదు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే లేదు. కాబట్టి ఒకరు పుట్టినరోజు కంటే, ఒకరు బర్త్డే సెలబ్రేషన్ కంటే, ఒకరు చనిపోయి తిరిగి లేవడమేమిటంట. స్తోత్రంగా హల్లెలూయా. ఒకరి మరణ దినమే మేలు. ఎందుకంటే క్రైస్తవులకు ఉన్న ఏకైక నిరీక్షణ ఏంటో తెలుసా? మనం చనిపోయిన యేసయ్యలాగా మనము ఖచ్చితంగా నిరీక్షిస్తాం. మనము మృతుల్లో ఉన్నాం, మనం మృతుల్లోకి వెళ్ళిపోతాం. మన యేసయ్య ఖచ్చితంగా మనల్ని తిరిగి లేపుతాడు, బ్రతికిస్తాడనే నిరీక్షణ మనకు అందరికీ కూడా ఖచ్చితంగా ఉంటది. కనుకనే మనం అందరూ దేవుని యొక్క సన్నిధానం ఎలాగా సిద్ధపడతాం. దేవుడు వాక్యం అంటుంది, మరణ దినమే మేలంట. ఏమంటే ఎవరికైనా అన్ని జరుగుతూ మీరు మాట్లాడితే చచ్చిపోయిన దగ్గరికి వెళ్తారా? ఒక 50 వచ్చిన అరుణ్ చేతులు కట్టుకుని స్నానం చేసి, ఏమంటే వాళ్ళు చాలా అన్ని కూడా శుభ్రపరుచుకుని, కొంతమంది అయితే ఇంటిని కూడా శుభ్రం చేసుకుని ఆ రోజు అప్పుడు ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళే కదా, వాళ్ళు తిరిగేది కదా, వాళ్ళు నివసించేది కదా. కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే కీడు అనుకుంటారు. మరణం ఏంటంటే కీడు జరిగే వాళ్ళ ఇంటికి కీడు వచ్చేద్దని భావించే సమాజంలో మనం ఉంటాము. కానీ దేవుడి వాక్యం అంటుంది, ఎవరికి ఒక మరణ దినమే మేలంట. చనిపోయిన వారి ఇంటికి వెళ్ళడమే మనకు ఆశీర్వాదం అంట. స్తోత్రంగా హల్లెలూయా. మనం మరణించిన వారిని బట్టి భయపడవలసిన పని లేదు.
క్రైస్తవులు అందుకనే, పాస్టర్ గారు అందుకనే ఎందుకు భయపడరు సార్ మీరు అంటే ఒకటే నిరీక్షణ ఏంటో తెలుసా, మరణం దగ్గరికి వెళ్తే మనకి మేలే తప్ప వీరుగా. అయితే ఎలాంటి వారు మరణం దగ్గరికి వెళ్ళాలి అనేది ఒక ప్రశ్న మనం ఖచ్చితంగా వేసుకోవాలి. అందరూ మరణము మేలేనా? కానీ కొంతమంది మరణము శాపంగా కూడా ఉండదంటే, లోకాసు వార్తలో ప్రభు మాట్లాడితే ఏమన్నాడంటే, ఒక ధనవంతుడు లాజరు కోసం మాట్లాడాడు. ధనవంతుడు చనిపోయాక ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఒక భయంకరమైన పాతాళంలోకి వెళ్ళిపోయాడు. లాజరు చనిపోయాడు. లాజరు పేదవాడు, ఎవరి తినడానికి ఆహారం కానీ, కట్టుకోవడానికి వస్త్రాలు కానీ, అనుభవించడానికి అనుభవం కానీ, ఈ లోకంలో బ్రతకడానికి ఎటువంటి సౌఖ్యాలు కూడా లేని పరిస్థితులు అతడు ఏమనుకున్నాడో తెలుసా? నేను బ్రతికితే క్రీస్తుల వరకే బ్రతకాలి, నేను బ్రతికితే యేసులా బ్రతకాలి, నేను క్రీస్తుకు మాదిరిగా బ్రతకాలి, యేసయ్య వరకు నేను బ్రతకాలని ఆశపడ్డాడు కనుక ఆ లోకాసు వార్తలో రాయబడిన ప్రకారము మనందరం కూడా చనిపోయి ఇద్దరం కూడా ఎక్కడికి వెళ్ళారు? ఒక ఆయనేమో పాతాళానికి వెళ్ళాడు, మరో ఆయనేమో త్యాగదూతల చేత పరలోకానికి చేర్చబడ్డాడు. అబ్రహాము నమ్ముకున్నాడట. నేనంటాము ధనవంతులు చనిపోయినప్పుడు చాలా మంది ఎన్నో ఉంటారు కదా, వెళ్తారు కదా. ఎందుకంటే కొంతమంది ఒక పూర్తి నాకు తెలియదు ఎప్పటి వరకు నేను ఇలా ఆలోచన చేసుకుంటా, చచ్చిపోయినట్టు వచ్చి ఏమన్నా ఇచ్చావా, అసలు నన్ను ఉండితే అలాగే జరుగుతుందా, ఏమన్నా తెచ్చావా, ఏమన్నా పట్టుకొచ్చారా? మనం దేని కొరకలో ఒక ఓదార్చడం కోసం, ఒకరిని ఏడుపు సమయంలో మనల్ని వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కూడా అక్కడికి వెళ్తాం. కానీ ఈ తాగుబోతు బుద్ధంగా కూడా ఎలా ఉండాలంటే, ఏమన్నా తెచ్చారా? కొంతమంది డ్రింకుల కోసం అక్కడ ఏడుతూ ఉంటారు. మనం దేని కోసం పట్టించుకోవాల్సిన పని ఏమి లేదు. వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళు కొంచెం పరామర్శించాలి, ధైర్యం చెప్పాలి. ఏం కాదండి, మీరు విశ్వాసం అయితే మనం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభువు చనిపోయి మరణాన్ని గెలిచాడు. మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఒక రోజు మరణాన్ని గెలిచి తిరిగి లేస్తారు. మనం ఏడవకూడదు, తొక్కపడవలసిన పని లేదు. ఏడుపు మన జీవితంలో ఉంటది, బాధ అనేది ఉంటది. కానీ ఖచ్చితంగా యేసయ్య గెలిచినట్లుగా మన కుటుంబ సభ్యులు కూడా గెలుస్తారమ్మా, మీరు బాధపడద్దని చెప్పవలసిన చాలా మంది ఈ రోజు ముసలోడు కాబట్టి వాళ్ళకి ఏమో ఇచ్చారా? ఏం కావాలని ఎక్కడికి వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు? అదేమో పండుగ, అదేమో నడావిడా? ఎవరి సంతోషించే సమయం అది, ఏడవలసిన సమయంలో, ఒకరు ఓదార్పునివ్వలసిన సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడే సమాజంలో చాలా మంది ఈ రోజున ఎక్కడ చూసినా ఈ భయంకరమైన దౌర్భాగ్యమైన స్థితి ఇది. మద్యపానం అనేది చాలా ఘోరమైనది. కాబట్టి అల్లరి పాలు చేస్తుందట, మద్యపానం విక్రేతల పాలు చేస్తుందట. మద్యపానం చాలా భయంకరమైన స్థితికి మానవుని చింపుడు పాలు చేస్తుందట. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మద్యపానం జోలికి వెళ్ళవద్దు మీ కుటుంబాన్ని. వాటి జోలికి వెళితే ఎన్నటికీ మరలా తిరిగి రారు, వాళ్ళు పరలోక రాజ్యానికి చేర్చబడరు. అందుకనే ప్రభువునందు గురించి మీ అందరికీ చెప్తున్నాము, మద్యం అనేది చాలా భయంకరమైనది. దానిలో దుర్వ్యాపారం కలదన్నాడు. ఏ వ్యాపారం ఉందట? దుర్వ్యాపారం. మంచి వ్యాపారం కాదు అది, పాడు చేసే వ్యాపారం. కాబట్టి పైన మాత్రం పారాకిలో ఉండండి, ఇలా ముప్పిపోతారని నడిచి పెడతాడు. కింద ఏమో రాస్తారని తెలిసి తింటే క్యాన్సర్ వస్తారని రాస్తాడు. కానీ పారాకిలో ఉండండి, చాలా చక్కగా ఎంజాయ్గా ఆ ఫీల్ వేరు ఉన్నదని చెప్తాడు అడ్వర్టైజ్మెంట్. కానీ పెద్దది మాత్రం ఎవరి చెప్పకూడదు ఏమో పెద్ద అక్షరాలతో పెట్టి, అసలు చెప్పవలసిందేమో చిన్న అక్షరాలతో కింద రాస్తాడు. మీరు పొగాకు తాగండి, హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు అంటాడు. కింద ఏమో రాస్తాడు తెలుసా? క్యాన్సర్ వస్తుంది పోతారన్నాడు, లివర్ పోతాయని చెప్తాడు. కాబట్టి ఈ లోకంలో మంచి అనే దాన్ని బహుళంగా తగ్గించి చాలా చిన్నగా చూపిస్తూ ఉన్నారు. చెడు అనే దాన్ని చాలా గంభీరంగా చెప్తున్నారు. మంచి అప్పటికి మంచి, చెడు ఇప్పటికి చెడే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు మరణానికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన యేసయ్య శిలువలో మరణాన్ని ప్రాణాలు కొట్టేశాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ముందు మరణం ఓడిపోయింది, ఆయన ముందు పాతాళం ఓడిపోయింది. కాబట్టి యేసయ్యకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళందరి జీవితంలో మరణాన్ని గెలిచి ఒకరోజు యేసయ్యతో కూడా సదాకాలము మనం ఉండబోతున్నాం. ఈ నిరీక్షణ మీకుంటే
ఖచ్చితంగా మరణం మనకి మేలే తప్ప కీడు మాత్రం కాదు. ఎలాంటి మరణం దగ్గరికి వెళ్ళాలి? లాజరు లాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఆ మరణం దగ్గరికి ఖచ్చితంగా మనం వెళ్ళాలి. దాని ద్వారా మనకు ఆశీర్వాదమే. వాళ్ళు భక్తి చేశారా, తిండుందా, వాళ్ళు సరైన బట్టలు ఉన్నాయా, సరైన సౌకర్యాలు ఉన్నాయా, ఇవి చూడొద్దు. అన్ని విషయాలు మనం పట్టించుకోవద్దు. మంచి భక్తి చేశారా, మంచి విశ్వాసంగా వాళ్ళు ఎలా బ్రతికారు, సమాజంలో మంచి పేరుందా, వాళ్ళకి యథార్థంగా బ్రతకడం వాళ్ళు నేర్చుకున్నారా, ఇవి చూడండి. ఆధ్యాత్మికమైన జీవితాన్ని చూడండి. వాళ్ళు యథార్థంగా బ్రతికారో లేదో చూడండి. అంతేగాని లోక సంబంధమైన విషయాలు వాళ్ళు ఊరు సంపాదించారా, ఎవరి వాళ్ళు ఉన్నాళ్ళ తాళ్ళు ఉన్నాయా, బళ్ళు ఉన్నాయా, వాళ్ళకి ఏమున్నాయి అది మాత్రం ఇప్పుడు కూడా మీరు అంచనా లేదు. వీటిని చూసి మనం మరణం దగ్గరికి వెళ్ళడం లేదు. వాడు ఏమి లేకపోతే వాడు మంచి భక్తి పనులు అయితే ఖచ్చితంగా మరణం దగ్గరికి వెళ్ళి మనం పరామర్శించాలి. మనం దేవుడికి స్తోత్రం చెప్పండి. అదేవిధంగా మరొక మాటలో రాయబడి ఇవన్నీ వాస్తవాలు చూద్దాం అనుకున్నాను అంటే ప్రిపేర్ ఏమో కాలేదు, కానీ ఎందుకంటే మనుషులు రాకుండా అడుగుతున్నాడు. రెండు విషయాలు చెప్పడా, మరణం ఒక మలుపు లాంటిది. చెప్పండి, మరణం మేలు, మరణము మలుపు అన్నమాట. క్రైస్తవ జీవితంలో మరణం అనేది ఒక మలుపే తప్ప మనకి ఇప్పటికీ అది కీడు లేకపోతే అశుద్ధం ఎప్పటికీ కాదనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తిరుమలగా బైక్ వేసుకున్న ఒక వ్యక్తి మాత్రం ముగియలేడు. ఇప్పుడు ఒక టర్నింగ్ వచ్చిన తర్వాత టర్నింగ్ తీసుకుని లెఫ్ట్ సైడ్ కి అతడు కొంచెం ఎదరికి వెళ్ళిపోయాడు. నాకు ఎవరు కనిపించాడు? ఇప్పుడు నా ముందు వెళ్తున్న వెహికల్ కొంత దూరం వెళ్ళిన తర్వాత నాకు కనిపించట్లా. నేను ఆలోచన చేసుకున్న మైండ్ లో వాడు ఏంటి నాకన్నా ముందుకు వెళ్ళాడే, కనిపించట్లేదని నేను కాస్త దూరం వెళ్ళిన తర్వాత నేను కూడా వాడికి టర్నింగ్ తీసుకున్న తర్వాత అప్పుడు నాకు ఏమర్థమవుతుందో తెలుసా, వాడు ఖచ్చితంగా నాకు కనిపిస్తాడు. దేవుడు వాక్యం అదే రాయబడ్డది. మరణం ఒక మలుపు లాంటిది అన్నమాట క్రైస్తవ జీవితంలో. కాబట్టి లోక సంబంధమైన దేహాన్ని విడిచిపెట్టి మనము పరిశుద్ధాత్మ అనే దేహంలోనికి, మనము దైవికమైన దేహంలోనికి, మనం ఆధ్యాత్మికమైన దేహంలోనికి, మనం ఉన్నతమైన దేహంలోనికి రావడమే ఇది ఒక మలుపే తప్ప ప్రమాదం మాత్రమైనప్పటికీ కాదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుదాం చూడండి. అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 18 మొదటి అధ్యాయం 18 వచ్చు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 వచ్చు. సిలువను గూర్చిన వార్త రక్షించుచున్న వారికి వెలుగుతనము గాని రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరి సిలువను గూర్చిన వార్త రక్షించుచున్న వారికి వెలుగుతనము గాని రక్షించబడుతున్న మనలాంటి దేవుని శక్తి. సిలువలో యేసు ప్రభువు 3 వేలు పీక్కోలేదు కదా అంటే సమాజంలో మనం చాలా మంది చెప్తాం. అదే యేసయ్య సిలువలో 3 వేలు పీక్కోలేకపోయాడు అని ఎగతాళి చేసే మనుషుల మధ్య మనం ఉన్నాం. వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంటో తెలుసా, అసలు సిలువ కోసం నీకు పూర్తి అర్థం కాలేదు. సిలువలో 3 వేలు పీక్కోలేక కదా ఆయన ఉన్నదే. అసలు వాస్తవానికి సిలువ మీద వేలాడబడ్డాడు కనుక సిలువకు కూడా యేసయ్య విలువను తెచ్చాడు. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవ మందిరాల పైన సిలువ ఉన్నది. ప్రతి క్రైస్తవ గృహాల పైన సిలువ గుర్తున్నది. ప్రతి క్రైస్తవ యొక్క కుటుంబాల పైన క్రీస్తు అనే రక్తము, దానితో పాటుగా సిలువ గుర్తు ఖచ్చితంగా కనబడుతుంది. దాని యొక్క అర్థం ఏంటో తెలుసా, యేసయ్య సిలువకి విలువ తెచ్చాడు. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య సమాధిలో లేడు, యేసయ్య సిలువలో లేడు. యేసయ్య 3 మేకుల మీద ఇంకా అక్కడే ఉండిపోలేదు. కపాలం అనే స్థలంలో, గొల్గొతా అనే స్థలంలో యేసు ప్రభువు కల్వరిగిరిలో యేసయ్య ఇంకా లేడు. ఆయన తిరిగి ఇప్పటికే 2025 సంవత్సరాలు అయిపోయింది. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య త్వరలో రాబోతున్నాడు. ఆయన యొక్క ఆత్మను పొందుకున్న మనం అందరం సిలువను గురించిన వార్త విన్నప్పుడు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనకి శక్తి వస్తుంది, బలం వచ్చారు. చాలా వార్తలు అంటాం. పొద్దున్న లేచిన కాలం సాయంకాలం పడుకునే వరకు రకరకాల వార్తలు అంటాం. ఎవరో ఒకటి పెట్టండి వాట్సాప్లో మన వెనకాలంటాం. అక్కడ చాలా మంది రకరకాల జ్ఞానం చెప్తూ మాట్లాడుకుంటారండి.
మన వెనకాల ఎక్కిరించేవాడు, యానం చేసేవాడు, మనల్ని అవమానపరచాలని చూసేవాడు చాలా మంది రకరకాలుగా మాట్లాడతారంట. అయితే ఆ పెద్ద ఏమన్నా తెలుసా, మన వెనకాలలో కూడా ఎప్పుడూ రకరకాలు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కన్నా నువ్వు ముందున్నావు కాబట్టి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. మాట అనిపించేసింది, నిజంగా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అన్నమాట. ఏంటి మన వెనకాలలో ఎప్పుడు వెనకాల మాట్లాడుతున్నారంటే మన యొక్క కుటుంబం కోసం, మన కోసం ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎప్పటికీ వెనకాల ఉన్నారు, మనం ఎప్పటికీ వాళ్ళు కన్నా ముందే ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఎలా మాట్లాడుతున్నారంటే మనం ఎప్పుడు సంతోషంగా ముందుకు వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఏం మాట్లాడుతున్నా మనకి భయమే లేదు. యేసు రక్తంలో కడుగుబడ్డాం, సిలువ శక్తి మనకు తెలుసు, సిలువ కోసం మనము రక్షించబడ్డాం, సిలువ మార్గంలో ఉన్నాం. యేసు ప్రభువు రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన మృతుడుగాడు, ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచిన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఏసై సిలువ మీదే ఉండిపోయాడా కాదు, నీకు అర్థం కదా. ఏసై సిలువ మీద లేడు, ఆయన తిరిగి సమాధి తెచ్చాడు. 3 మేకలు పీక్కోలేకపోయాడా? 3 మేకలు పీక్కోలేకపోవడం కాదు, యేసు ప్రభువు సిలువకు విలువ తేవడానికి ఆ సిలువ మీద వేలాడు పట్టుబడ్డాడు. కాబట్టి యేసయ్య సిలువ మీదకి వెళ్ళిన తర్వాత సిలువకి ఏమొచ్చింది చెప్పండి? క్రాస్ కి విలువ వచ్చేసిందండి. సిలువకి అద్భుతమైన విలువగా మారిపోయింది. ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడైనా వెహికల్ బైక్ కావాలంటే ఏమేస్తాం చెప్పండి? ఏమేస్తాం మనం? ఎందుకు వేస్తాం? ఆ విలువ ఎక్కడ నుండి వచ్చింది? యేసయ్య ప్రాణం పెట్టింది కాబట్టి, మరణాన్ని గెలిచాడు కాబట్టి, తిరిగి గెలిచాడు కాబట్టి. సిలువ ఉంటే పాత నిబంధన గ్రంథ ప్రకారంలో మోషే కాలంలో ఇదిగో ఏ యొక్క గుడారం దగ్గరికి దేవుని దూతగా సంహరించడానికి కత్తి పట్టుకుని వస్తున్న సందర్భంలో ఏ గుడారానికైతే రక్తపు ఆ యొక్క ద్వారం ఏదైతే ఉండదో, ఆ రక్తంతో మిళితమైనది ఏదైతే ఉండదో ఆ యొక్క కుటుంబంలో చేరి సంహార దూత చంపివేస్తుంది. అయితే అందరూ భయపడుతున్నారు, మరి ఎలా తప్పించుకోవాలి? ఈ వార్త తెలిసిన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? ఒక మంచి బలి పశువును తీసుకుని ఆ రక్తాన్ని వాళ్ళు గుమ్మముల మీద, గడప కమ్ముల మీద, వాళ్ళు కిటికీల మీద పూసుకుని వాళ్ళు యేసు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతిస్తూ ఉండగా ఈ మాట ఎవరికి తెలియదు? ఐగుప్తులో ఉన్న వాళ్ళకి తెలియదు. ఐగుప్తులో ఉన్న వాళ్ళకి సమాధానం అవుతుందని తెలియదు, అర్థం చేస్తుందని తెలియదు, వాడి కుటుంబాలు పాడైపోతాయని తెలియదు. ఏదో కోరిక అందరిలాగే ఉన్నారు. అయితే సంహారదూత వచ్చింది, కత్తి పట్టుకుని రాగానే ఎవరి ఇంటి ద్వారాల మీద, గడప కమ్ముల మీద ఆ యొక్క రక్తం అయితే ప్రోక్షించబడదో ఆ కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా బయటికి తీసుకుని వచ్చి చంపేసి వాళ్ళ యొక్క కుటుంబాల్లో గొప్ప పొద జరిగిందని రాయబడి భయంకరమైన రక్తము చెలగేరున్నది పాముంది. ఎందుకు జరిగిందనంటే అది దేనికి సాదృశ్యమో తెలుసా? ఆ బలి పశువు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తే. యేసు రక్తము మన గడప కమ్ముల మీద ఉంటే, యేసు రక్తం మన కుటుంబాల పైన ఉంటే, యేసు రక్తం మన కుటుంబాల మీద ఉంటే, యేసు రక్తం ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంటే, యేసు రక్తం ఎవరి కుటుంబాల మీద అయితే ప్రోక్షించబడుతుందో వాళ్ళ మీద ఈ దైవికమైన ప్రభుత్వం ఉంటుంది. వెళ్ళిపోతే మరణం వారి చుట్టూ ఉండకుండా వారికి ఆ హోటల్కి వెళ్ళిపోయే కృప దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అమ్మో యాక్సిడెంట్ అయిపోయిందంట, అందుకు ఎలా అయిపోయిందంట, మిగులు అయిపోయిందంట, మనకి ఎగ్జామ్లో యేసయ్య రక్తం మనకు స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఎవరికి భయపడవలసిన పని లేదు. యేసయ్య రక్తం మన మీద ఉంది, యేసయ్య కృప మన మీద ఉంది. ఖచ్చితంగా ఆ రక్తాన్ని చేత పట్టుకుని మనము సిలువను గురించిన వార్త మనందరికీ శక్తిగా ఉండిపోవాలి. యేసయ్య సిలువను కాచిన రక్తం చేత మనందరికీ దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తి మన మనుషులకు వచ్చేయాలి. ఆయన రక్తాన్ని జరుచుకున్నప్పుడల్లా శక్తి కలగాలి. యేసయ్య రక్తం నా పైన ప్రోక్షించబడాలి, యేసయ్య కృప నా మీదకి రావాలి, యేసు రక్తం చేత నేను కప్పబడాలి అనే ఆ తీర్మానంలోకి ఎప్పుడైతే వస్తామో ఖచ్చితంగా మనం అందరం దీవెనకరంగా మారిపోతాం. యేసయ్య రక్తం లేకుండా అందుకని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా,
శ్రీ యేసయ్యనామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్యనామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్యనామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే పాపి పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్యా. పాపి పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్యా. శ్రీ యేసయ్యనామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి కలిగినది యేసయ్యా. మృత్యువులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్యా. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్యా. మృత్యువులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్యా. శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్యనామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్యనామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్యనామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అంటే యేసయ్య నామములో ఏముంది? దురాత్మలను పారదోలేది యేసయ్య నామమే. కాబట్టి శిలువ గురించి వార్త మనకు వినబడినప్పుడల్లా మనకి శక్తి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నామకార్థులు యేసయ్య చనిపోయావా అని ఇంకెక్కడే ఉండిపోయారు కానీ నామకార్థులు మనకి యేసు ప్రభువు శిలువలో కార్చిన రక్తం చేత మనందరికీ శక్తి కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 40 దినాలే నామకర్తలు భక్తి చేసేసి ఆటలు సారాలు చేసి అన్ని చేసి ఇద్దరు కొట్టారు. 5 నిమిషాలు పాగా ఏమైపోయింది సార్. మనకి పండగైపోతే అయిపోయినట్టు కాదు. మనకి ప్రతిరోజు తలుచుకున్నప్పుడల్లా యేసయ్య శిలువ మనకి శక్తి కలగాలి. మన పరిపూర్ణమైన ఆ యొక్క పరిపక్వతలోకి రావాలి. యేసు ప్రభువు శిలువను తలుచుకున్నప్పుడల్లా ఆ కలువరి ఎరువులు కార్చిన రక్తాన్ని మనము ఆలోచించినప్పుడల్లా, మనము విమోచించడానికి సిద్ధపడినప్పుడల్లా ఖచ్చితంగా మనము పునరుద్ధరణను దాటి ఉండిపోతాము. దేవునికి అయితే ఆఖరిగా శిలువ ఒక మరణము. చెప్పండి, మరణము ఆఖరిలో చెప్తున్నాను. మరణము 1:7, మరణము 1 మనకి మలుపు, మరణం 1 మరణం. మరణం ఏంటి చెప్పండి? మరణము గట్టిగా చెప్పకూడదా? మరణము ఏంటి సార్? మరణం ఏంటి? మరణం ఏంటి అని అంటే అలా పై విజ్ఞాపకం చేసి ముగిస్తారు. మరణం ఎందుకు మరణమో తెలుసా? యేసు ప్రభువు కనుక పాతాళలోకానికి వెళ్ళకపోతే రాయబడి ఉంటది, యేసు ప్రభువు ఆయన సమాధిలో పెట్టబడకు మునుపు ఆయన చనిపోయిన తర్వాత డైరెక్టర్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆయన భయంకరమైన యేసు ప్రభువు నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొంది అంతకుముందు నీతివంతులుగా చేర్చబడిన వారందరినీ తీసుకురావడానికి, పరిశుద్ధులందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసయ్య ఎక్కడికి వెళ్ళి పాతాళలోకానికి దిగాడు. స్తోత్రం. ఆ మాట చదువుదామా? దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని వాక్యంలో లూకాసు వార్త దేవుని ఒకసారి మార్కు సువార్త, దేవుని వాక్యాన్ని మార్కు సువార్త
15వ అధ్యాయం 38వ వచనం నుండి కింద భాగం చదువు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి ఆయన ఎదురుగా నిలిచిన శతాన్ని బట్టి ఈయన నాకు ప్రాణము విడిచి నిజముగా మనుషుడు దేవుడు అని చెప్పి మమ్మల్ని చూస్తుంది వారు మక్కులే మరియు చిన్న యాకోబు అనేవారు తల్లి అయిన మరియు సదోమయు ఉండేది. ఆయన గణంలో ఉన్నప్పుడు వీరు ఆయనని గమనించి ఆయన పరిచారం చేసేవారు. వీరు కాక ఆయనతో విషయంలో వచ్చిన ఇతర స్త్రీలన్నింటినీ వారిలో ఉండేది. ఆయనను సిద్ధపరచుటకు కనుక ఆ విశ్రాంతి దినములకు పోవాలేమో కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత యోసేపు తెగించి పిలాతునకు వెళ్ళి యేసు దేహము తనమని అడిగాను. అతడు ఘనత వహించిన సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. చాలండి. ఈ వాక్యంలో మనకి ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే అక్కడ దేహాన్ని కావాలని అరిమత యోసేపు వెళ్ళి కావాలని కోరుకున్నాడు. ఆయన పొడిచిన వారి యొక్క కనులు తెరవబడ్డాయట. ఈయన నిజంగా దేవుని కుమారుడా, మనం అన్యాయంగా సిలివేశాం అని వాళ్ళకు కూడా అర్థమైంది. అయితే యేసుప్రభువు వారు చనిపోయాడు. ఆయన తీసుకెళ్లి నారబట్టలు చుట్టి యేసుప్రభువు వారికి చక్కగా ఆ బాడీస్ లేకపోతే శంకు అయ్యి కొట్టి సుగంధ ద్రవ్యాలను రాయబడ్డాడు. శంకు గడ్డలు కొట్టి సుగంధ ద్రవ్యాలను చూసి ఆ యేసుప్రభువు వారు యోసేపు అంటే ఒక ఆయన సమాధిలో యేసుప్రభువు వారిని సమాధి చేశారు. సమాధి ఎవరు కదా, ఆయనకి అది సమాధి వేరే దానిలో యేసుప్రభువు వారు తీసుకెళ్లి సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత యేసుప్రభువు వారు ఆయన విశ్రాంతిలో లేడు. అక్కడ కూడా వృత్తి జరిగింది. ఎలా జరిగిందో తెలుసా? ఆయన చనిపోయిన ఆయన అక్కడ లేకుండా ఆయన మరణించిన ఆయన మరల పాతాళంలోకి వెళ్ళి అప్పటి వరకు పరిశుద్ధులుగా ఉన్న వారందరినీ తీసుకుని వెంటబెట్టుకుని ఆయన పరలోకాన్ని చాచకని పరిశుద్ధులందరూ చేరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు నచ్చకపోతే వాళ్ళు ఒక రోజు తీర్పులో వెలుగుతారయ్యా, ఇన్ని సంవత్సరాల నుండి నేను మీ వరకు నీతిగా ఎత్తిగా మమ్మల్ని విమోచించుకోవడం నరకాన్ని విమోచడం నీకేమన్నా పాతాళంలో వచ్చి నీకేమన్నా. కాబట్టి పాతాళంలో నుండి మీరు బయటపడేలాగా నేను ఈ లోకాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ పరిశుద్ధుల్ని ప్రత్యేకపరిచయ్యా అది వాళ్ళు ఎప్పటిలో వాడపడుతున్నారు. కాబట్టి ఎవరి పాతాళంలో నుండి వారు ఎప్పటి నుండి అడుగుతున్నారు కాబట్టి వారు కోరుకు చెప్పి వేసే అక్కడ కూడా పరిశుద్ధులు అంటే పెట్టుకుని చేర్చుకున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే దేవుని వాక్యాన్ని ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ లేఖనంలో దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ లేఖనంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. 20వ వచనాన్ని చదువుదాం. ఆయన శిలువ రక్తము చేత చదువుతారా? 1వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు 2వ అధ్యాయం 14వ వచనం తర్వాత చదువుతుంది. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము అవి భూలోకమందులైనను పరలోకమందులైనను వాటన్నిటిని ఆయన తన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టమేమో. 2:14 చదవండి. ఇప్పుడు దేవుని వాక్యంలో 2వ అధ్యాయం 14 వచ్చుకోలేదా? అదే అనుకోవడం. మరియు అపరాధము వలన శరీరం పొందుతున్న మీరు గుర్తుగా దేవుడు వాసపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో ఆ సిలువకు కొట్టి దాని మీద చేవార్త తుడిచివేసి మనకు అంతము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించేశాడట. స్తోత్రం.
కొన్ని అడ్డంకులు ఉన్నాయి, అప్పటి వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అడ్డంకులన్నీ యేసయ్య ఆయన సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన చేతితో రాయించిన అడ్డంకులని తెచ్చివేసి సమాధానకరమైన సంధి చేసి వారి పరిశుద్ధులైన దేవుడు భారతదేశంలో ఉంచాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సిలువను గురించిన వార్త మనకు కనబడితే మనకి దేవుని శక్తి ఖచ్చితంగా కలుగుతాయి. సిలువలో మరణిస్తేనే గాని యేసు ప్రభువు ఆయన సమాధిలో పెట్టబడితేనే గాని, సమాధిలో పెట్టబడిన ఆయన ఖచ్చితంగా ఆయన పాతాళంలో వెళితేనే కానీ వర్కంతా కూడా ఎప్పటి వర్కంతా కూడా జరిగేది కాదు. కనుక యేసయ్య సమాధిలో పెట్టబడ్డాడు. యేసు ప్రభువు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా పాతాళానికి వెళ్ళి పరిశుద్ధుని పర్వత రాజ్యానికి చేర్చాడు. ఇప్పుడు మనం అందరం పరిశుద్ధులుగా ఉండమే. చనిపోయిన వారందరూ సమాధిని తెరవబడతాం. రోజున సజీవులమై నిలిచి మనం అందరము కనురెప్పపాటున మహిమ శరీరం ధరించుకుని యేసయ్య కడబోర వాగగానే పరిశుద్ధులందరూ మేఘాలు వచ్చి యేసయ్యని అన్ని కన్నులారా చూడబోతున్నాం. యేసు ప్రభువు మనల్ని పరిశుద్ధులుగా ఉన్న వారంతా గంట పెట్టుకుని వెళ్తాడు. అందరికీ తీర్పు జరుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విడవబడిన వారందరికీ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఆ భయంకరమైన శ్రమలో తప్పించబడిన వారు ఎవరు కూడా ఉండరు. అప్పుడు తప్పించుకోలేక తాళజాలలేక కొండలతో బండుగులతో చెప్తారు, అయ్యా మా మీద పడి మమ్మల్ని మరుగు చేయండి, మమ్మల్ని గాలిపరచండి అయ్యా, ఈ మిడతల చేత భయంకరమైన తెగుల చేత మమ్మల్ని గాలిపరచండి అని అప్పుడు వేడుకుంటారు. కాబట్టి సిలువ లేకపోతే మనిషికి చెప్పండి విలువ అనేది లేదు. యేసయ్య సమాధిలో పెట్టబడకపోతే అంతకుమందు ఉన్న పరిశుద్ధులు పరలోకాన్ని చేర్చబడేవాడు కాదు. పరలోకానికి చేర్చబడిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధులుగా ఉన్న మనం అందరం, ఇంతకుముందు పరిశుద్ధులుగా ఉండి చనిపోయిన వాళ్ళందరూ సమాధిని తెరవబడతాయి. పరిశుద్ధులందరూ యేసు ప్రభువు బోరవాడుగానే ఆయన శబ్దమనగానే మనం అందరూ పరిశుద్ధ లోకానికి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి విడవబడిన పరిస్థితే ఒక ఘోరంగా ఉంటుంది. మనం అందరం వెళ్ళిపోతాం కాబట్టి 7 ఏళ్ల పాటు యేసయ్యతో కలిసి మనందరం సంతోషమే సమాధానమే సంతోషమే సంతోషంగా పోతామా? గ్యారెంటీ ఉన్నా ఇక్కడ కాదు సంతోషం. 7 ఏళ్ల పాటు సంతోషం ఉంది, సమాధానం అవ్వబోతుంది. యుగాలు రాజ్య పరిపాలన జరగబోతుంది. యేసయ్య త్వరగా రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం అందరం యేసయ్యతో కలిసి సమాధానం ఉండిపోతుంది. మరి అపరిశుద్ధంగా ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే వాళ్ళందరికీ ఉంటుందండి దేవుడి స్తోత్రం. ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసారా? ఒక్కొక్క మెడతొచ్చి కుడితే భయంకరమైన శ్రమ. ఒకళ్ళు విసురుతారట, 2 విసిరితే ఒకళ్ళు అర్థపడతారు, ఇద్దరు మంచం మీద పడుకుంటారట, ఒకళ్ళు ఎత్తపడతారు, ఒకళ్ళు ఇద్దరు రూపంలో పని చేస్తారట, ఒకళ్ళు ఎత్తపడతారు, ఇంకొకరు పడతారు. పెట్ట కోత ఒకడు లేచున్నారు ప్రసంగిలో. ఎవరికి ఆ రోజున భయంకరమైన పరిస్థితులు కలగబోతున్నాయి. చిన్నపిల్లలు రోడ్ల మీద పడి ఏడుస్తారు, దొంగ కొట్టుకుంటారు. వాళ్ళందరూ మా తల్లిదండ్రులు మేమేం చేయాలి, మేము ఎంత పడలేదు, మా పరిస్థితి ఏంటని ఆ రోజున రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. ఈ రోజు ప్రార్థన అంటే మా తల్లి వచ్చేస్తానండి, మీ పిల్లలే వచ్చేంత బాగా మమ్మల్ని మా ఎవరు వచ్చేస్తాను బాబు, నేను ఎంతే కష్టమేనండి. ఎవరే వస్తుంది మా తమ్మ మమ్మీ రామా అయ్యా తమలో అందరూ వెళ్ళాలి. కాబట్టి యేసయ్య ప్రాణం పెట్టాడు, తిరిగి వచ్చాడు, మరణాన్ని గెలిచాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి మనందరికీ ఆయన కన్ను రెప్పబడుతున్న యేసు ప్రభువు మనందరం మధ్య ఆకాశానికి అన్నమాట. అందుకని క్రైస్తవులు ఎవరైనా చనిపోతే అంత దుఃఖపడవలసిన పని ఈ రోజులో క్రైస్తవులు లేదా ఇంకేం లేదు. ఎవరు చచ్చిపోతే దాన్ని ఎవరికైనా అసలు నాకేంటో ఈ మరణం ఇప్పటికీ అర్థంగా అంత ఏడుస్తారు. తర్వాత ఏమనుకున్నారు చచ్చిపోతుంది వాళ్ళు అర్థమైతే 50 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా ఏం చేయొచ్చు, మనం కూడా సత్తాలంటే మనం కూడా సత్తం ఎదుగుతుంది అని ఒక రకంగా తెగింపులోకి వచ్చేసారండి. మనం కూడా చచ్చిపోతామే కాదు అనుకున్నట్టుగా మారిపోయి కొన్ని రోజులు ఏం చేయాలి, వదిలేద్దాం అనే పరిస్థితికి వచ్చారు.
కానీ 1000 సంవత్సరాలు బ్రతికినప్పుడు కూడా ఘోరంగా ఏడ్చారు బైబిల్లో. ఎవరి 900 సంవత్సరాలు బ్రతికినప్పుడు కూడా ఘోరంగా ఏడ్చారు. ఇప్పుడు 120 సంవత్సరాలు కూడా కాదంటే ఆయుష్కాలం, నలుగురి ఆయుష్కాలం 70 సంవత్సరాలు అధిక భాగం ఉంటే ఏంటంటే అధిక భాగం ఉంటే 80 సంవత్సరాలు. అయినను బట్టి ఆయాసము వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరైనా చేతితో నడిపితే తప్ప నడవలేని. మరి 50 సంవత్సరాలు లోపల పెరగిపోతుంటే ఒక్క రోజు ఉంటుంది నడవలేదు రోజుగా అప్పుడు తాతగా కరెక్ట్ తీసుకెళ్ళా అటెన్షన్ అప్పుడు అస్సలైన పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఏసై నమ్ముకునే భక్తి చేయలేదు కదా, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను, నేను మరణిస్తే దేవుడు రాజ్యానికి వెళ్తానా, ఎప్పుడైనా కనుక్కుందాం, ఎప్పుడైనా ఆలోచించాం, ఎప్పుడైనా మార్పు పొందుదాం అప్పుడు అనిపిస్తుంది. అందుకనే సమయం ఉండగానే దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే ప్రభుని తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతాం, నమ్మకపోతే శిక్షలు తప్పించడం. మనం అందరం నమ్ముదాం యేసుకున్నాం. అక్కడ గమనిస్తున్నాడు లూకా సువార్తలో చూడండి 9వ అధ్యాయంలో సిలువ కోసం ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. ఈ లోకంలో సిలువ కోసం రాస్తూ 9వ అధ్యాయంలో చదివితే మీరు లూకా సువార్త 9:23 14:27 చదవండి. 9:23 కూడా చదవచ్చు. 9:23 చదివి మరియు ఆయన అందరితో ఇట్లా ఎవరైనా నన్ను వెంబడింపగోరి తను ఉపేక్షించుకొని ప్రతి జనము సిలువ ఎత్తుకొని, ఎవరికి ప్రతి జనం ఎత్తుకోవాలంటే మనం ఏసుకోవడానికి గుడ్ ఫ్రైడే తీసుకొని చేసి మాట్లాడేస్తాం కాదు. క్రైస్తవులారా మీకు అద్భుతమైన శుభశాంతి ఏంటో తెలుసా? అసలు సిలువ గుడ్ ఫ్రైడే చేసి మాట్లాడేయడం లేదు. ఈ సిలువ కోసం ఇల్లు తెలిస్తే ప్రతిరోజు ఎత్తుకోవాలి. స్తోత్రం. ప్రతిరోజు మొత్తం సిలువను మోయడం అంటే ఏంటి? సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి? కాబట్టి సిలువను ఎత్తుకుని యేసు వెంబడించడం అంటే తనను తాను ఉపేక్షించుకొని, అనగా తన హృదయంలో ఉన్న ప్రతి కల్మషాన్ని తీసి పక్కన పెట్టి ఒక్కసారిగా సావైన బ్రతుకైన యేసు కొరకే అన్నట్లుగా మారిపోయి, ఇక బ్రతికితే క్రీస్తే, సావైతే వేలన్నట్లుగా మారి ప్రతి దినము సిలువ వేస్తూ, సిలువ వేయబడిన మనము యేసును చూపిస్తూ వాటిని బ్రతకాలి. స్తోత్రం. ఒకసారి మరియు ఎవరైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల, చదువుతున్నారా? నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు. సిలువను ఎత్తుకోవడం ఏంటి సార్? మనం ఒక్కసారిగా పొందపోవడంగా మన జీవితాన్ని ఏం చేయక అప్పగించడమే సిలువను ఎత్తుకోవడం. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ప్రశ్న, యేసు ప్రభువారిని సొంత రక్షణగా అంగీకరించాం, మారు మనసు పొందాం, బాప్తిజం తీసుకున్నాం, ఎంతకాలం చచ్చిపోతున్నాం, 20 రోజులు ఉపవాసం ప్రార్థన చేసాం, భక్తి జీవితాన్ని కాపాడుకున్నాం, ఎంతగానే ఉంది. ఇప్పుడైనా ఉపేక్షించుకున్నామా? సిలువ ఎత్తుకున్నాం. ప్రతిదినం సిలువను మోయడానికి సరిపడుతున్నాం. సిలువ అంటే అది ఒక పోలబాటు కాదు, సిలువ అంటే హ్యాపీ లైఫ్ కాదు, సిలువ అంటే ఆ సాఫీగా సాగిపోయే క్షణాలు కాదు. అది సిలువ అంటే కొరడాలతో కొట్టేవాడు ఉంటారు, సిలువ అంటే గాయపరిచేవాడు ఉంటారు, ముళ్ళకెళ్ళటం దిగొట్టేవాడు ఉంటారు, యానం చేసేవాడు ఉంటారు, ఎక్కిరించేవాడు ఉంటారు, ఉమ్మేసేవాడు ఉంటారు. ఈ పరిస్థితులన్నీ ఎదురవుతున్న యేసయ్య ఎత్తిన భారాలు మనం ఎక్కడ తెలుసుకున్నా మనము ప్రాణమున్నంత వరకు యేసులా మారిపోయి మారిపోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. నా శిష్యుడు కావాలి అని ప్రభు కోరుకుంటాడు. ఎవరు శిష్యులు అవుతాం? యేసయ్య సిలువను మనం ఒక మాటలో మన జీవితాన్ని ఉన్నపాలను యేసయ్యను అప్పగిస్తే మనము సిలువను ప్రతిదినం కూడా వస్తాం. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతాడు, ఏమని తెలుసా? ఇదిగో సిలువను గురించిన వార్త నశించుకున్న వారికి వెళ్తాను, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అని మాట్లాడాడు కదా. ఇదిగో ఖైదీనైన నేను, ఇదిగో మీ అందరికి పరిశుద్ధులు మీ అందరికీ చెప్తున్నాను, ఎంత మాత్రం నిష్ప్రయోజకుడైన నన్ను తన సిలువను గురించిన వార్తను ప్రకటించడానికి మా యేసయ్య సజీవుడిగా నిలబెట్టాడు. స్తోత్రం కలుగుగాక.
హల్లెలూయా. ఎవరి పాపంలో శాపంలో ఉన్న పౌలయ్య గారిని తీసుకుని వచ్చి నిలబెట్టుకుంటూ తెలుసా, ఈ శరీరాన్ని ప్రతిదినం సిలువ వస్తాను. పౌలయ్య గారికి ఏమి తినడానికి ఏమి కొడుతున్నా కాదు అంటే, ఆయనకు ఆస్తులు తక్కువ కాదు. రాష్ట్రం ఎందుకు అవుతున్నాయంటే ఆస్తులు పోగించుకోవడానికి. ఇది కాదు అసలు, రాష్ట్రం ఆస్తులు పోగేసుకోకూడదు. మరి ఏం చేయాలి సార్ అంటే, మొన్నయ్య అవసరమైతే దేవుడి కొరకు వెలగాలించే ఒక ఉన్నతమైన తీర్మానం రాదు. యేసు ప్రభువారి కోసం అవసరమైతే ప్రాణాలు పెట్టడానికే మేము వచ్చాం. కాబట్టి దేవుడు మాత్రం తను తాను ప్రాణం పెట్టబోరు వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు, తన ప్రాణాన్ని రక్షింపబోరు వాడుగా దాన్ని కాపాడుకుంటాడు. ప్రాణం పెట్టడాస్తామా ఏం చేయడం నెరవేర్చుకున్నావా పెట్టాలా? మరి పగడాలు పెడతా అలా పొందుతుంది. కావేలా చదువుతాను ఏం చేయబోతుంది అనుకుంటా అని నేను. మరి అక్కడ నేను రావడం ఆమె కూడా నెక్స్ట్ వార్త అది ఏంటది? ప్రాణాన్ని కాపాడుకున్నప్పుడు ఎప్పుడు పోగొట్టుకోలేడు. కాబట్టి బాబు దేవుని కోసం అవసరమైతే ప్రాణాలను ఇచ్చేద్దాం అనుకున్నవాడిని దేవుడు అనాథులు కాపాడుతాడు. చదువు భయపడుతూ అనే పాటలో భయము చంద్రుడు భక్తుడు అనే పాటలో వాళ్ళు ముగ్గురిని వేస్తారట, వాళ్ళు భయపడలేదట. దేవుడు నాలుగో వాడిగా వాడు మంచి అర్పించు. కాబట్టి క్రైస్తవులు భయపడవలసిన పని లేదు. ఒకవేళ ఎలాగైనా మనం రావచ్చు, ఎలాగైనా ఈ లోపల నుండి మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఒక మాట ఖచ్చితంగా మన యేసయ్య కాచిన రక్తం చెత్తగా ఉంటాం, మన పరిశుద్ధులు అయిపోయాం. తను యేసయ్య వస్తాడు, మనం సెలవులు ఎత్తుకుని వాక్యాత్రను కొనసాగించుకుంటూ వెళ్తాం. అవసరమైతే చూపిద్దాం ప్రపంచానికి, యేసు ప్రభులాగా మారిపోతాం. ఒక రోజు యేసయ్య మనం అందరినీ ఆయన మధ్య ఆకాశంలో కుడి భాగాన్ని కూర్చోబెట్టుకుని ఆయన తోటలతో కలిసి ఆయన స్తుతించే వాక్యాన్ని దేవుడు మనకు కూడా అన్ని విషయాన్ని కూడా కావాల యేసయ్య. అక్కడ వార్తలో యేసయ్య ఎక్కడ వాళ్ళు పంపించారో తెలుసా? సిలువ ఎత్తుకుని మోస్తూ వెళ్తున్న ఆ కన్యకులు లేకపోతే భక్తులైన అందరూ యేసు ప్రభువుని సిలువ వేసేంత వరకు కూడా గమనిస్తూ వచ్చారు. ఒకటి, యేసు ప్రభువారి యొక్క సిలువను గురించి మనం వినాలి. రెండవది, యేసు ప్రభువారి యొక్క సిలువను గురించి విన్న తర్వాత మనము ఆ సిలువను ఎత్తుకున్న వాటిని మారిపోవాలి. మూడవది, యేసు ప్రభువారి సిలువల కోసం మనం అందరం ఖచ్చితంగా ఎలా ఉండాలంటే, ఒక రోజుకి యేసయ్యను సిలువ వేసేంత వరకు మనము ఆయన కొనసాగించుకోవాలి. స్తోత్రం కలుగుగా. ఆయన ఏం చేస్తారని చూడడానికి అలా నేర్చుకుంటూ వెళ్ళారు. మనం కూడా ప్రతి నెల యేసయ్యను కాపాడుతున్నాం. యేసు ప్రభువారు వెనకాల జరగాలి, యేసు ప్రభువారు మారిపోతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి తన శిష్యుల కోసం అదే భయపడ్డది కదా. యేసు ప్రభువారి శిష్యులను యేసయ్యను గుర్తుపట్టలేకపోయాడు. కాబట్టి ఆయన గమనించిన వాళ్ళందరూ యేసయ్యలాగా మనం కూడా ఖచ్చితంగా మరణాన్ని గెలుస్తాం. మరణం మనకు వేడే, మరణం మనకు మలిపే, మరణం మనకు ఆశీర్వాదమే తప్ప ఎప్పటికీ శాపము కీడు మాత్రం కాదని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సిలువను గురించి మాత్రం మనం అందరం సిలువను ఎత్తుకుని యేసయ్యను వెంబడిద్దాం, యేసునామాన్ని పొందాం, ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ రాత్రి మనందరూ మన కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. తమలో వచ్చిన ప్రార్థన చేద్దాం. అందరూ తమలో నుంచి ప్రార్థన చేస్తాం. సిలువను ఎత్తుకుని మనం ఉపేక్షించుకుంటా మనకు అర్థం ఏంటంటే, అవసరమైతే ప్రాణాలు వేసే ఉన్న బలంగా యేసు ప్రభువుకి సరెండర్ అయిపోవాలి.